శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. రాశిఫలాల కార్యక్రమములో భాగంగా ప్రతి మాసము మనము ద్వాదశ రాశుల వాళ్లకు ఎలా ఉంటుంది ఏమిటి అనేటువంటి విషయంగానే ఇప్పుడు సెప్టెంబరు మాసంలో కూడా ఎవరెవరి ఏ రాశి వాళ్లకు ఎలా ఉండబోతుంది ఏమిటి అనే దాని గురించి ఇప్పుడు తెలియజేస్తున్నాను. అయితే ఈ రాశుల ప్రకారముగా బాగుండినా, ఒకవేళ మిశ్రమ ఫలితాలుగా ఉండినా లేదా అధమ ఫలితాలుగా ఉండినా, ఎన్ని మాట్లాడినా రాశి ఫలానా అనేటువంటి దాని గురించి చెప్పటం అనేటువంటిది మేము ప్రామాణికముగా తీసుకొని చెప్పడం జరుగుతుంది. అయితే ఎవరెవరు ఏ లగ్నములో పుట్టారు, ఎప్పుడు పుట్టారు, ఏమిటి అనేటువంటి దాని గురించి కూడా మీరు ఒక్కసారి ఎవరైనా సరే వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని మీకు నచ్చిన వాళ్ళ దగ్గర మీరు పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ఎంతో మందికి ఈ జాతకాల రీత్యా లేదా నడుస్తూ ఉండేటువంటి గ్రహస్థితులను దృష్టిలో పెట్టుకొని మాకు మంచి జరగాలి, మరి జరగటం లేదే, లేదా ప్రమోషన్లు రాలేదే, లేదా వివాహాలు కాలేదే, లేదా ఉద్యోగాలు రాలేదే, లేదా విదేశాలకు వెళ్ళాలి, లేదా ఇంకేవో జరగాలి, మాకు ప్రమోషన్లు రావాలి, వ్యాపారం బాగా జరగాలి, కొత్త వ్యాపారం చేసుకోవాలి అని ఇలా అనేక రకాలైనటువంటి సందేహాలు ఉంటాయి. అందువలన మీరు మీ లగ్నము ఎప్పుడు పుట్టారు ఏమిటి అనేటువంటిది చూసుకోవాల్సినటువంటి ఆవశ్యకత చాలా ముఖ్యమైనటువంటిదిగా భావించండి. అందుకని మీరు ఒక్కసారి వ్యక్తిగతమైనటువంటి జాతకాలను చూసుకోండి. తప్పకుండా దాంట్లో ఏదైనా చిన్న సవరణలు ఉంటే చేసుకోండి. తప్పకుండా మేలు జరిగేదానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి గాక. అందువలన ఈ 12 రాసుల వాళ్లకు కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. జయోస్తు. వృషభ రాశి వారికి ఈ సెప్టెంబర్ మాసమంతా కూడా ఎలా ఉంది అంటే పర్వాలేదు, బాగుంది అని చెప్పవచ్చును. వృత్తి వ్యాపారము చేసుకునేటువంటి వాళ్లకు ఇంకా ఎలా చేసుకోవాలి, వ్యాపారాన్ని పెంచుకోవాలి, దీంట్లో నేను ఎలా ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఆలోచనాత్మకమైనటువంటి నిర్ణయాలతో ముందుకు సాగడం జరుగుతుంది. గృహమునందు ఇంట్లో శుభకార్యాలు చేసుకుంటారు. అంటే వివాహాలు కావాల్సినటువంటి వాళ్లకు వివాహాలు అవుతాయి, లేదా శుభకార్యాలలో పాల్గొనేటువంటి వాళ్ళు పాల్గొంటారు. అలాగే విద్య ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు చాలా అనుకూలముగా ఉన్నది. ఉద్యోగము కావాలి అనుకునేటువంటి వాళ్లకు ఉద్యోగాలు వస్తాయి, లేదా ఉద్యోగం చేసుకునేటువంటి వాళ్లకు కాస్త ప్రమోషన్ లాంటిది అనుకూలముగా మీకు సూచనప్రాయముగా తెలియవచ్చును. అలాగే విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉన్నది. మీరు అనుకున్నది సాధించి తీరుతారు గాక. బంధుమిత్రుల యొక్క సౌఖ్యము పెరుగును. బంధుమిత్రులు అందరూ కూడా మిమ్మల్ని వచ్చి పలకరించడము చేయటము, వాళ్ళ యొక్క ఆదరణ మీకు ఉంటుంది గాక తప్పకుండా. అలాగే స్థిరాస్తి పంపకాలు జరుగుతాయి. ఎప్పటి నుంచో కావాలి అనుకునేటువంటి ఈ స్థిరాస్తి ఏదైనా చిక్కుముళ్ళు ఉంటే అవి పోయి మేలు జరుగుతుంది గాక. ధనలాభములు అనుకూలముగా ఉన్నాయి. ధనము గురించి ఎటువంటి ఇబ్బంది పడాల్సినటువంటి అవసరము ఎంత మాత్రము లేదు. మీకు తప్పకుండా ధనం యథావిధిగా వస్తుంది. అనుకూలవంతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. చిరకాలము నుండి ఎప్పటి నుంచో మీరు కోర్టులో మీకు ఇబ్బందిగా ఉండేటువంటిది మీకు అనుకూలముగా తీర్పులు వచ్చే అవకాశము ఉన్నది. ఆ కేసులు కొట్టివేయడం లాంటివి జరుగుతాయి గాక. దూర ప్రయాణాల యందు వాహనాలలో జాగ్రత్తగా ఉండండి. ఎవరో ఒకరిని ఇంకొక వ్యక్తిని తోడు తీసుకొని వెళితే మీకు మేలు జరుగుతుంది గాక. మీ మాటకు విలువ పెరుగుతుంది. మీరు దైవ ఆరాధనకు సంబంధించినటువంటి కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు. మీరు చేసేటువంటి వ్యాపారములలో అనూహ్యముగా మేలు జరిగేటువంటి విధానము ఉన్నది. ఇది పరిపూర్ణంగా తెలియజేస్తున్నాను. ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించుకోవాలంటే మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని ఒక్కసారి పరిశీలన చేసుకోండి. మేలు జరుగుతుంది. జయోస్తు.